జ్యోతి మహిమ తేజముల్ ముందున్న భూమి ఆకాశముల దృశ్యమాయెను. సముద్రమికను లేదు అందున్న వెళ్ళను. నూతన ఆకాశమును భూమి నేను చూచితే అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజముల్. నూతన ఆకాశమును భూమి నేను చూచితే అందుండే శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజముల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనము 2022 కొత్త సంవత్సరంలో ప్రవేశించాము. రాత్రి 2021 నుంచి 2022లోకి మనం ప్రవేశిస్తున్న సందర్భంగా కాలం గురించి, ఆకాశంలో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలను సృష్టించడం ద్వారాగా దేవుడు ఈ కాలాలు దినాలు సంవత్సరాలు జరిగే ఏర్పాటు సృష్టిలోనే పెట్టాడు. కాబట్టి అలాగా సంవత్సరాలు మారుతూ ఉండగా కాలం యొక్క విలువ మనము తెలుసుకొని రక్షణ పొందడానికి త్వరపడాలని, ఆత్మీయంగా ఎదగడానికి త్వరపడాలని, త్వరపడి సేవ చేయాలని, ప్రభు రాకడకు సిద్ధపడాలని తెలుసుకున్నాం. ఈరోజు కొత్త సంవత్సరం, కొత్త ధనాన్ని గురించి బైబిల్లో ఏమేమి చెప్పబడిందో మనం చూద్దాం. మొదటిగా యెషయా గ్రంథం 65వ అధ్యాయం 17వ వచనం. ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. చాలు. చూడండి, ఈ యెషయా గ్రంథము క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితము రాయబడిన గ్రంథం. ఆ గ్రంథంలో ఈ కొత్త ఆకాశము కొత్త భూమిని సృజించుచున్నాను అన్నాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించను అని ఉంది. ఆది యందు ఇప్పుడు మనం ఉంటున్న ఈ భూమి ఆకాశములను సృజించింది దేవుడే. మరి ఆ దేవుడే ఈ యెషయా 65:17లో ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను అంటున్నాడు. ఏమైంది ఈ పాత భూమికి, ఈ పాత ఆకాశానికి అన్నట్లయితే ఆదికాండము 6వ అధ్యాయము చూడండి. ఆదికాండం 6వ అధ్యాయము 11వ వచనం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండేది. భూలోకము బలాత్కారంతో నిండి ఉండేది. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండేది. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెప్పి వేసుకుని ఉండేది. అది 6వ అధ్యాయానికే. మొదటి అధ్యాయంలో సృష్టి చేశాడు. 2వ అధ్యాయంలో ఆదాము అవ్వని దంపతులను చేశాడు. 3వ అధ్యాయంలో వాళ్ళు దేవుడి తిన ధనపడు తినేశారు. 4వ అధ్యాయంలో ఆదాము పెద్ద కొడుకు తమ్ముడు చంపేశాడు. ఇక అప్పటి నుండి మనుషులు వందల వేల సంవత్సరాలు బతుకుతున్నారు, కానీ వాళ్ళు దేవుడికి అంగీకారయుక్తంగా బ్రతకడం లేదు. దేవుడు 6వ అధ్యాయం 11వ వచనంలో భూలోకం చూసినప్పుడు భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయింది. అందుకని దేవుడు అప్పుడున్న లోకాన్ని జలప్రళయం రప్పించి ఆయన నాశనం చేశాడు. నోవహు ఆయన 3 కొడుకులు కోడళ్ళు వాళ్ళని కాపాడాడు. వాళ్ళే జలప్రళయంలో అందరూ చచ్చిపోయారు. ఈ 6వ అధ్యాయంలో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారు. ఇక 8వ అధ్యాయం తర్వాత మనం చూసినట్లయితే అక్కడ నోవహు ఆయన కుటుంబం భూమి మీద బ్రతకడం మొదలుపెట్టారు. వాళ్ళు కూడా మరి కాలక్రమంలో చెడిపోయారు. సొదొమ గొమొర్రా 19వ అధ్యాయంలో సొదొమ గొమొర్రా అనే పట్టణాల మీద దేవుడు ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిపించి ఆ 2 పట్టణాలని నాశనం చేశాడని మనం చూస్తాం.
ఆ విధంగా లోకము మళ్ళా కూడా ఏమీ అంత దీనిగా బాగా లేదు, చెడిపోయింది. అందుకు కాబోలు ఈ తర్వాత మనం యెషయా గ్రంథం 1వ అధ్యాయం మనం చూసినట్లయితే దేవుని ప్రజలు అనబడినటువంటి ఇశ్రాయేలీలే ఎలా తయారై ఉన్నారు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొక్కుము. చూడండి 2వ వచనము, 1వ అధ్యాయం 2వ వచనము. యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొక్కుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు చెప్పరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, నీకు శ్రమ. చూసారా, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో దేవుని ప్రజలు అనబడినటువంటి ఇశ్రాయేలీలే ఇగో ఈ స్థితిలో ఉన్నారు. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి అని అక్కడ అంటాడు. ఏజ్కేల్ గ్రంథంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలో అక్కడ నరపుత్రుడా నేను నిన్ను పంపించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని చెప్తున్నాడు. చూడండి 2వ అధ్యాయం 1వ వచనంలో నరపుత్రుడా నీవు చక్కగా నిలవడము, నేను నీతో మాట్లాడగలను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టాను. అప్పుడు నాతో మాట్లాడిన స్వరము వింటిని అని అంటూ అన్నాడు. ఏమన్నాడు? 5-6 వచనాలు. నరపుత్రుడా నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు, అయినను ఆ జనులకు భయపడకము. బ్రహ్మదండి చెట్లు, ముండ్ల తుప్పలు, తేళ్లు అని ఎవరిని పోలుస్తున్నాడు? ఇగో ఇశ్రాయేలు ప్రజల్ని. వారికి భయపడకము, వారు తిరుగుబాటు చేయవారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నేను వారికి తెలియజేయను. తిరుగుబాటు చేసే ప్రజలని ఆయన చెప్తా ఉన్నాడు. ఇక జెఫన్యా గ్రంథం మనం చూసినట్లయితే 1వ అధ్యాయం, జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. జనులు యెహోవా దృష్టికి దృష్టికి పాపం చేసిరు గనుక నేను వారి మీదకి ఉపద్రవము రప్పింపబోచున్నాను. వారు గుడ్డివారి వలె నడిచెదరు. 18వ వచనం. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడు. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనము చేయబోతున్నాడు అంట. కాబట్టి నోవహు కాలంలో భూలోకము దేవుని సన్నిధి చెడిపోయి ఉంది కాబట్టి జలప్రలయం రప్పించాడు. ఆ తర్వాత నోవహు సంతతి వాళ్ళని భూమి మీద బతకనిచ్చాడు. అయితే వాళ్ళ సంతతి వాళ్ళు కూడా కాలక్రమంలో చెడిపోయారు. చెడిపోయి ఇప్పుడు ఇక్కడ యెషయా గ్రంథంలో చెప్పినట్టు, ఇర్మియాలో చెప్పినట్టు, ఏజ్కేల్లో చెప్పినట్టు, జెఫన్యాలో చెప్పినట్టు చెడిపోయారు. ఇక మలాకి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఇంకా ఆ పతనావస్థకు వచ్చేసారు. చెప్పాం కదా, వాళ్ళు కుంటి వాటిని, గుడ్డి వాటిని, కుంటి గొర్రెల్ని, గుడ్డి గొర్రెల్ని, రోగం గల వాటిని దేవుడి సన్నిధికి అర్పణగా తెస్తారు. దేవుడు బాగానే దొంగిలిస్తున్నారు. అట్లాగా అయిపోయారు అన్నమాట మలాకి దగ్గరికి వచ్చేసరికి. అలాగా అందుకనే బాప్తిస్మ యోహాను సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొని మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు అన్నారు. మొత్తానికి సృష్టి ఏమైపోయిందంటే చెడిపోయింది కాబోలు. అందుకని ఈ యెషయా 65:17లో ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించబోతున్నాను అంటున్నాను. మరి అది ఆ ఒక్క దగ్గర చెప్పి ఆగిపోయాడా? చూడండి, పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. అయినను మనం ఆయన వాగ్దానం బట్టి కొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించు. అది కారణం. దేవుడు కొత్త ఆకాశము కొత్త భూమిని సృష్టించబోవడానికి గల కారణం ఏంటంటే ఆ నీతి లేదు. ప్రస్తుతం ఉన్న లోకంలో నీతి లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ నీతి లేదు. మనం ఆయన వాగ్దానమును బట్టి ఇగో యెషయా గ్రంథంలో వాగ్దానం చేశాడు కదా, కొత్త ఆకాశం కొత్త భూమి అని. ఇక్కడ చెప్తున్నాడు, మనం ఆయన వాగ్దానం బట్టి కొత్త ఆకాశం కొత్త భూమి వరకు ఎదురు చూస్తున్నాము, కనిపెడుతున్నాము. వాటి యందు నీతి నివసిస్తాయి. నీతి నివసిస్తాయి అన్నమాట కొత్త ఆకాశం కొత్త భూములు. ఇప్పుడున్న ఆకాశం కింద భూమి మీద నీతి నివసించదు. నీతి లేదు.
అది పరిస్థితి. మరి ఇప్పుడున్న ఆకాశం భూమి ఏమైపోతాయి చూడండి. 10వ వచనం. ఆ దినమున అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశంలో మహాధ్వనితో గతించిపోవను. ఆకాశంలో ఎంత శబ్దం వస్తుందో చెప్పలేదు. ఎన్ని వందల వేల బాంబులు పేలిస్తే వచ్చిందో అంత శబ్దం. ఆకాశములు మహాధ్వనితో గతించిపోవు. పంచభూతములు వికటమైన వేండ్రంతో లయమైపోవు. పంచభూతములు అంటే భూమి, ఆకాశం, గాలి, సముద్రం, అంతేనా? నిప్పు, సూర్యగోళం, నేల, నింగి, నీరు, నిప్పు, గాలి, వీటిని పంచభూతాలు అంటారు. పంచభూతములు వికటమైన వేండ్రంతో లయమైపోవు. భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవు. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి కనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టి దాన్ని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెనో. బైబిల్ ప్రకారంగా ఇట్లా ఉన్నది కదా. లోకంలో ఈ మధ్యనే నేను ఒక దాంట్లో చదివాను, ఈ కోటీశ్వరులందరూ కూడా ఈ భూమి బాగా కలుషితం అయిపోయింది. ఇంకా ఎంతో కాలం ఈ భూమి మీద మనము బతకడానికి పరిస్థితి చూసారా. కరోనా అన్నారు, ఒమిక్రాన్ అన్నారు, మూతికి గుడ్డ కట్టుకొని మనం బతుకుతున్నాం. రాబోయే రోజుల్లో మనం పీల్చుకునే గాలి కూడా కలుషితం అయిపోయి ఉంటుంది. ఇక ఈ భూమి మీద బతకలేమని చంద్రమండలంలో పోయి స్థలాలు కొంటున్నారు, ఎకరాలు కొంటున్నారు. చంద్రమండలం అంగారక గ్రహంలో ఇది ఒక డస్ట్ బిన్ లాగా అయిపోద్ది అనమాట. చెత్త చెదారం వేసే స్థలం కింద ఈ భూమి తయారవుతుంది. ఇప్పటికే బాగా డబ్బున్న వాళ్ళందరూ కూడా షిఫ్ట్ అయిపోవడానికి చూస్తున్నారు. చూసారా, మామూలుగా పల్లెటూరు వాళ్ళు పట్టణాలు చేరుతున్నారు, పట్టణాల వాళ్ళు నగరాలకు చేరుతున్నారు. హైదరాబాద్ నగరానికి, హైదరాబాద్ లో ఉండే నగరాల వాళ్ళు అక్కడ ఉండొచ్చుగా, వాళ్ళు అమెరికా చేరుతున్నారు. మనకి జ్యోతి ప్రకాశం ఇక్కడికి వచ్చాడా, ఆయన ముగ్గురు కొడుకులు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. ఈయన కూడా మెల్లగా అక్కడికి వెళ్ళిపోయారు. అందరూ అక్కడే పౌరసత్వం తీసుకున్నారు. అమెరికా కూడా అంత పెద్ద మంచి ఇది అంటే కాబట్టి ఈ భూమి నివాస యోగ్యంగా లేదు అనే ఉద్దేశంతో బాగా మామూలు చంద్రమండలంలో స్థలాలు కొనాలంటే వేల కోట్లు, లక్షల కోట్లు ఉన్న వాళ్ళే కొనగలరు. లక్షల కోట్లు ఉన్న వాళ్ళే కొనగలరు, మామూలు వాళ్ళు కొనగలరు. మన గతి ఇంతే. ఇక్కడ చూసారా, కొత్త ఆకాశము, కొత్త మందికి దేవుడు ఆయన నమ్ముకున్న వాళ్ళ కోసము వాళ్ళు మరి ఏం చేస్తారు, అంగార గ్రామము వాళ్ళలో నీళ్లు ఉన్నాయంట. నీళ్లుంటే చాలు అక్కడ పంటలు పండించుకొని అక్కడ బతకచ్చనే ఉద్దేశంతో అలాగా ప్లాన్ చేసుకుంటున్నారు. లోకంలో ఉండే మామూలు వాళ్ళు, భౌతికవాదులు అలా చేస్తున్నారు. అయితే దేవుడు మనకి ముందుగానే, వీళ్ళేమో ఆక్సిజన్ పాడైపోయింది, నీళ్లు పాడైపోతున్నాయి, ఇంకా అవి పాడైపోతున్నాయి అనే ఉద్దేశంతో వీళ్ళు వేరే గ్రామంలో వాళ్ళ నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. దేవుడు ఎందుకు ఈ భూమి వాసయోగ్యంగా ఉండదు రాబోయే రోజులు? ఎందుకంటే పాపం పెరిగిపోయినందువలన ఈ భూమి వాసయోగ్యంగా ఉండదు రాబోయే రోజులు అని దేవుడు కొత్త ఆకాశం, కొత్త భూమిని సృష్టించబోతున్నాడని ఇక్కడ మనం చూస్తాం. నీతి నివసిస్తుంది ఆ కొత్త ఆకాశం, కొత్త భూమిలో నీతి నివసిస్తుంది. మరి అక్కడ చూసామా, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చూడండి, మొదటి వచనం. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు. చూసారా, అలాంటి ప్రపంచాన్ని ఒకసారి ఊహించండి. మొదటి ఆకాశం మొదటి భూమి ఇక ఉండదు. ఇప్పుడున్న ఈ భూమి ఉండదు, ఇప్పుడున్న ఈ ఆకాశం ఉండదు. కొత్త ఆకాశం కొత్త భూమి. చూసారా, ఇదే మాటలు పదే యెషయా 65:17లో, 2 పేతురు 3:13లో, మళ్ళా ప్రకటన 21:17, 21:1లో
పేర్కొనబడుతున్నాయి. కాబట్టి మార్పు వచ్చేస్తుంది, చాలా మార్పు వచ్చేస్తుంది. ఇక ఎల్లవేళలా ఈ ప్రపంచము ఇట్లా ఉండదు అన్ని విధాలు. మొన్న ఎప్పుడో టీవీలో చూపించారు, సముద్రం అంతా కూడా, సముద్రంలో చాలా వరకు ఈ ప్లాస్టిక్ తో నిండి ఉందంట. షిప్ లో ప్రయాణం చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తిన్న ప్యాకెట్లు, తాగే నీళ్లు, డ్రింకులు, ఇవన్నిటితో సముద్రం మరి ఎక్కడ పారేస్తారు? ఆ షిప్పుల్లో ప్రయాణం చేసేవాళ్ళు ఆ సముద్రంలో పడేస్తారు. మరి మనం అందరం పడేసిన ఇవన్నీ ఆఖరికి పోయి సముద్రంలో చేరిపోతాం. సముద్రం కూడా ఒక చెత్త చెదారం వేసి, ఇప్పుడు మన మురుగు కాలువలు ఎలాగా ఈ చెత్త చెదారంతో నిండిపోయి ఉన్నాయో అట్లాగే సముద్రం కూడా అలాగే అయిపోయిందంట. కాబట్టి ఆ కోణంలో సైంటిఫిక్ గా ఆలోచన చేసినా సరే ఈ భూమి వాసయోగ్యం కాకుండా సరైన గాలి, ఢిల్లీలోనే ఇప్పటికి ఆ మంచి గాలి వెలుతురు లేని పరిస్థితుల్లో ఉన్నాయి అని నేను చెప్తా ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ఆకాశము, కొత్త భూమి రాబోతున్నాయి, ఏర్పడబోతున్నాయి. అది నీతి నివసించే లోకం. మరి అందులో మనం ప్రవేశించాలంటే చూడండి, యోహాను సువార్త 3:3 కొత్త ఆకాశము కొత్త భూమిలో మనము ఉండాలి అంటే గనక యోహాను 3:3 అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చూసారా, దేవుని అంటే కొత్త ఆకాశం కొత్త భూమి అంటే దేవుని రాజ్యం అన్నమాట. ఒకడు కొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను అంటున్నా. అప్పుడు ఎవరికైతే ఆ మాట చెప్పాడో యేసు ప్రభువు, ఆ వ్యక్తి అన్నాడు, ముసలివాడిని అయిపోయాను నేను మళ్ళీ కొత్తగా ఎలా జన్మిస్తాను? మళ్ళీ నా తల్లి గర్భంలోకి వెళ్ళి నేను జన్మిస్తానా అంటే అలా కాదు. ఆధ్యాత్మిక నూతనత్వం మనలోకి రావాలి. మన యొక్క స్వభావము పాప పంకిలమై ఉన్నది. పాపోహం, పాపకర్మ, పాప సంభవ, త్రాహిమాం కృపయా దేవ శరణాగత వచ్చవా అని మన దేశంలో పూర్వకాలము ఋషులు సంధ్యావందనంలో వాళ్ళు దేవుడికి ప్రార్థన చేసేవాళ్ళంట. నేను పాపిని, పాపంలో పుట్టాను, ఓ దేవా నన్ను నా పాపాల నుంచి విమోచించు, విముక్తిని చెయ్యు అని ప్రార్థన చేసేవాళ్ళంట. కాబట్టి కొత్త జన్మ అంటే ఏమిటనమాట? మన ప్రాచీన స్వభావం, మన పాత స్వభావం. మన స్వభావం ఎలాంటిదంటే లోబడడానికి ఇష్టపడము. మన స్వభావము లోబడడానికి ఇష్టపడము. దేవుడికి లోబడడానికి ఇష్టపడము, తల్లిదండ్రులకి లోబడడానికి ఇష్టపడము, ఉపాధ్యాయులకి, అధ్యాపకులకి, ఎవరికి లోబడడం ఇష్టం ఉండదు. మన ఇష్టానుసారంగా, స్వేచ్ఛగా, స్వతంత్రంగా, విచ్చలవిడిగా ఉండాలి అని మనము భావిస్తూ ఉంటాం. కాబట్టి అదనమాట మన ప్రాచీన స్వభావం, మన పాత స్వభావం. బైబిల్ గ్రంథంలో ఆది దంపతులు ఆదాము అవ్వ అని ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఆది దంపతులు. దేవుడు వారిని ఏదేనో ఒక తోటలో పెట్టాడు. ఆ తోటలో ఎన్ని వృక్ష ఫలాలు ఉన్నాయో మనకు తెలియదు. ఈ తోటలో ఉండే వృక్ష ఫలాలన్నీ నిరభ్యంతరంగా తిను, ఒక చెట్టు పండు మాత్రం తినద్దు, ఎందుకంటే ఆ పండు తింటే నువ్వు చచ్చిపోతావు అని దేవుడు ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ, ఒకే ఆజ్ఞ ఇచ్చాడు. అయితే ఆ తోటలోనే సైతాన్ అంటారు, సైతాన్ దుష్టశక్తి, శని అంటారు హిందూ సోదరుడు. వాడున్నాడు. వాడు అన్నాడు, దేవుడు ఈ తోటలో ఏ చెట్టు పండు తినకూడదని చెప్పాడా మీకు అని ఆమె అవ్వ అందా. ఆ స్త్రీ, ఆదాం పురుషుడు, అవ్వ స్త్రీ, ఏ చెట్టు పండు తినకూడదని చెప్పాడా దేవుడు అంటే, లేదు లేదు అన్ని చెట్టు పండు తినొచ్చు, మేము ఒక చెట్టు పండు మాత్రం తినొద్దని చెప్పాడు దేవుడు అంటే, లేదు లేదు ఆ పండు తింటే మీరు దేవతలు అయిపోతారు, మీరు దేవతలు అయిపోవడం దేవుడికి ఇష్టం లేక తినొద్దన్నాడు అని చెప్పాడు. చెప్పేసరికి పాపం వీళ్ళు మోసపోయారు. దేవుడికి అంత చుప్పనార్తనమా, అంత అసూయ మనమంటే
మనం దేవతలైపోవడం దేవుడికి ఇష్టం లేదన్నమాట. అందుకని తినొద్దన్నాడు అన్నమాట. అని వాళ్ళు దేవుడి మాట ఏంటి? ఆ పండు తింటే మీరు చచ్చిపోతారు. సైతాన్ మాట ఏంటి? మీరు చావనే చావు, మీరు దేవతలు అయిపోతారు. మీరు దేవతలు అయ్యడం దేవుడికి ఇష్టం లేదు, అందుకు తినొద్దన్నాడు అనేసరికి దేవుడి మాట పక్కన పెట్టి సైతాన్ మాట ప్రకారంగా ఆ పండు తీసుకుని తినేశారు. అది వరకు వాళ్ళకి బట్టలు లేవు, అయినా సిగ్గు తెలియదు వాళ్ళు. ఎప్పుడైతే ఆ పండు తిన్నారో అరే మనం దిగంబరులుగా ఉన్నామే అనుకొని వాళ్ళు ఆకులతో కచ్చడములు చేసుకున్నారు, దిగంబరత్వం కప్పుకోవడానికి. అంటే ఆ పండు తినడం వల్ల దేవతలు అయిపోలేదు, వాళ్ళు దిగంబరులుగా ఉన్నామని తెలుసుకున్నారు. ఆ చెట్టు ఆ పండు పేరు ఏంటంటే మంచి చెడ్డలు తెలిపే పండు, మంచి చెడ్డలు తెలివి ఇచ్చే వృక్ష ఫలం అన్నమాట. ఆ పండు తినేసరికి వాళ్ళకి అలాగా కళ్ళు తెరబడి అరే మనం బట్టలేసి, అంటే ఇప్పుడు ఎట్లాగా ఉండేదంటే వాళ్ళు మిగతా జంతువులన్నీ ఉన్నాయనుకోండి, పులి, సింహం, ఏనుగు, వాటికి బట్టలు ఉన్నాయా? అట్లాగే మనం కూడా ఉండేవాళ్ళం, సిగ్గు తెలియకుండా ఉండేది. ఆ పండు మంచి చెడ్డ తెలివి ఇచ్చే పండు. అది చూసారా? పండ్లు ఉన్నాయా? కొన్ని పండ్లు, ఆ పండ్లలో కొన్ని మంచి, కొన్ని మనకి ఆరోగ్యకరమైన ఉంటాయి, అనారోగ్యాన్ని కలుగు చేసేవి ఉంటాయి కదా, అట్లాగా అన్నమాట. అలాగా వాళ్ళు దిగంబరులు అని తెలుసుకున్నారు. అంటే చెప్పొచ్చిన విషయం ఏంటంటే మనుషుల స్వభావం ఎలాంటిదంటే దేవుడు మాట వినాలి అని. మనం కూడా ఈనాడు పిల్లలు ఎలా ఉన్నారు? తల్లిదండ్రులు మనకు చెప్పే ప్రతి మాట మన శ్రేయస్సు కోరేవాళ్ళు. ఈ లోకంలో మన శ్రేయస్సు కోరే వాళ్ళల్లో మన తల్లిదండ్రులు మించిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? వాళ్ళని మించిన వాళ్ళు ఇంకెవరు ఉండరు. అయినా సరే తల్లిదండ్రుల మాట మనం వినడం ఇష్టం ఉండదు. ఇక తప్పనిసరి పరిస్థితిలో మనకి పరీక్షకు ఫీజు కట్టేది, చదివించేది, అన్నం పెట్టేది వాళ్ళే కాబట్టి వింటున్నా తప్పించి సొంతంగా మీకు డబ్బులు సంపాదించుకుని ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఇప్పుడు విన్నట్టుగా వినరు. నాకు తెలుసు డాడీ, నాకు తెలుసు మమ్మీ, నేను చెప్పొద్దు అనే పరిస్థితికి మనం వచ్చేస్తాం అన్నమాట. అది అన్నమాట మానవ స్వభావం. కాబట్టి దేవుడి మాటే మనం వినలేదు. తల్లిదండ్రుల మాట ఎందుకు వింటాం? టీచర్ మాట ఎందుకు వింటాం? వినం. అదనమాట మన యొక్క స్వభావం. అది ఇప్పుడు దేవుడు కొత్తగా జన్మించండి అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే మీ పాత ప్రాచీన స్వభావం దేవుడికి లోబడని, పెద్దలకి లోబడని స్వభావం. కాబట్టి ఆ స్వభావాన్ని విడిచిపెట్టి దేవుడికి లోబడే స్వభావం, దేవుడికి విధేయత చూపించే స్వభావం, అదే కొత్త జన్మ. కొత్త జన్మ అదే. బైబిల్లో తప్పిపోయిన కుమారుని కథ అని ఒక కథ ఉంది. ఇంగ్లీషు పాఠాలు చదివే వాళ్ళకి ప్రాడిగల్ సన్ అని ఉన్నా చూసారా? ఒక ధనవంతుడికి 2 కొడుకులు. రెండో వాడు అన్నాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చే వాటా ఇచ్చేయు, నేను దూరదేశం వెళ్ళి వ్యాపారం చేసుకొని డెవలప్ అవుతాను అన్నాడు. సరే తీసుకెళ్ళు అన్నాడు. చెప్పాడు కానీ వినలేదు అతను, ఇచ్చేశాడు. ఇస్తే ఆ దూరదేశం వెళ్ళిపోయి వ్యాపారం చేద్దాం అనుకున్నాడు కానీ స్నేహితులు తోడయి ఆ ఆస్తి కరిగించే పని చేశారు. మరి వీళ్ళు విచ్చలవిడిగా ఇష్టానుసారంగా జీవించి మరి వాళ్ళు డబ్బులు అయిపించేసుకున్నాడు. అతను డబ్బులు అయిపించేసుకున్నాడు. ఇంకా ఎంతగా డబ్బులు అయిపోయినాయి అంటే తినడానికి తిండి కూడా లేకుండా అయిపోయాడు. మరి తినడానికి తిండి లేకపోతే ఏం చేయాలి మరి? అందుకని ఒక ఉద్యోగం కోసం వెతుకులాడితే పందులు మేపే ఉద్యోగం దొరికింది ఆయన. ఏ ఉద్యోగం దొరికింది? పందులు మేపే ఉద్యోగం దొరికింది. ఆ పందులు మేపి ఇస్తే ఎప్పుడో పెడతాడు అన్నం, మధ్యాహ్నం పూట. మరి అప్పుడు దాకా ఆయన ఆకలి ఉండలేక ఆ పందులు తినే పొట్టు తిందాం అనుకున్నాడు, కానీ అది కూడా ఆయనకు దొరకలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడు వచ్చింది అతనికి బుద్ధి వచ్చింది. నా తండ్రి ఇంటి వద్ద ఎంతో మంది కూలి వాళ్ళకి ఆహారం సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను తిరిగి నా తండ్రి దగ్గరికి వెళ్ళి నా తప్పు ఒప్పుకుంటాను. తండ్రి, పరలోకములకు విరోధముగాను నీ ఎదుటను నేను పాపం చేశాను, నీ కుమారుణ్ణి అనిపించడం నాకు యోగ్యత లేదు,
నీ కూలి వాళ్ళలో ఒకనిగా మనం పెట్టుకో, నాకు అంత అన్నం పెట్టి చాలు అనే ఒక పశ్చాత్తాపము, పరివర్తన అతనిలో వచ్చింది. అంటే ఆ తండ్రి సంతోషించి, పోనీలే నా కుమారుడు తప్పిపోయాడు, మళ్ళీ దొరికాడు, చచ్చిపోయాడు, మళ్ళీ బతికాడు అని ఆ కుమారుడిని కూలివాడిగా కాదు, మళ్ళా కొడుకుగానే స్వీకరించి ఆయనకు ప్రశస్త వస్త్రము తొడిగి బంగారు ఉంగరం పెట్టి మంచి విందు చేశాడు. అది తండ్రి ప్రేమ. దేవుడి ప్రేమ కూడా అలాంటిదే. మనము దేవుడికి దూరమై అనిష్టానుసారంగా పాపంలో తిరుగుతుండగా మానవులను రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే ఏం చెప్పిందంటే బైబిల్లో, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చాను అని. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను అని. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టు సపర్యలు పొందడానికి రాలేదు, సపర్యలు చేయడానికి, అనేకులకు ప్రతిగా విమోచన ప్రయోజనముగా మన ప్రాణమును పెట్టుటకు లోకమునకు వచ్చను అని చెప్పాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన ఆ యొక్క ఉద్దేశము ఆయన చెప్పాడు. కాబట్టి చూసారా, సర్వలోక పాప పరిహారో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. అంటే సర్వలోకుల యొక్క పాపం పరిహారం అవ్వాలంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తము పరమేశ్వరుని పుణ్య రక్తమై ఉండాలి. ఈ ప్రపంచంలో ఎందరో మహానుభావులు ఉద్భవించారు, కానీ పాపము లేని వాళ్ళు లేరు. ప్రతి ఒక్కరు 99% బాగుంటున్నారు, 1% కొంతమంది 80%, ఒక్కొక్కరు అలాగా ఉంది. కానీ యేసు క్రీస్తు ప్రభువు అలా కాకుండా ఆయన కన్య మరియ గర్భాన జన్మించడం ద్వారా మనందరికీ ఉండేటటువంటి జన్మ పాపము ఆయనకు లేదు, కర్మ పాపము లేదు. అలాగా ఆయన పరిశుద్ధంగా పవిత్రంగా జీవించి మనందరి పాప పరిహారం కోసం యేసు ప్రభువు శిలువలో మరణించారు. తెలియక చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆయన ఏదో తప్పు చేసి ఉంటాడు అందుకు శిలువ వేశారు. అప్పుడు రోమా ప్రభుత్వం పరిపాలన చేస్తుంది ప్రపంచాన్ని. ఇప్పుడు అమెరికా వాళ్ళ పెత్తనం ప్రపంచం అంతటా సాగినట్టుగా, ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ పెత్తనం సాగినట్టుగా రోమా ప్రభుత్వం, అంటే యేసు ప్రభు ఈ లోకంలో పుట్టింది ఎప్పుడంటే క్రీస్తు శకము 4వ శతాబ్దంలో పుట్టాడు. 4లో పుట్టాడు. కనుక ఆ సమయంలో రోమీలు పరిపాలన చేస్తున్నారు. రోమన్ చక్రవర్తి. బైబిల్ మనకి జూలై నెల జూలియస్ అనే చక్రవర్తి పేరున వచ్చింది, ఆగస్టు నెల అగస్టస్ అనే చక్రవర్తి పేరున వచ్చింది. వాళ్ళు అప్పుడు ప్రపంచం అంతా పరిపాలన చేశారు. ఆ కాలంలో యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి ఆ కాలంలో ఎవరైనా నేరం చేసిన వాళ్ళకి హైయెస్ట్ పనిష్మెంట్ ఏంటంటే శిలువ వేలాడేసి చంపేస్తాను. ఒక మాన మీద చేతుల్లో చీలలు పెట్టి, తలలో ముళ్ళ కిరీటం పెట్టి, కాళ్ళలో చీలలు పెట్టి ఒక పెద్ద గొయ్యిలో వేసేస్తారు. వేస్తే అలాగా వేలాడుతూ అలాగే చచ్చిపోతారు. అలాంటి శిక్ష ఆయనకి అప్పటి కాలంలో అదొక హైయెస్ట్ పనిష్మెంట్. మన దేశంలో ఉరి శిక్ష వేస్తారు కదా, అలాంటి శిక్ష పొందాడు. అంటే ఎందుకు పొందాడు అంటే ఆయన ఏం తప్పు చేయలేదు. ఆయన చేసిందల్లా ఆయన ఏం చెప్పాడు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణం పెట్టుటకు నేను లోకమునకు వచ్చాను అని చెప్పాడు. ఇదిగో లోక పాపమును మోసుకెళ్ళిపోవు దేవుని గొర్రెపిల్ల అని కూడా ఆయన గురించి చెప్పబడింది. కాబట్టి యేసు ప్రభు మన పాప పరిహారం కోసం శిలువలో మరణించాడు. అయితే గొప్ప విషయం ఏంటంటే మరణించి సమాధిలో అలా ఉండిపోలేదు. 3వ దినాన మృత్యుంజయుడే లేచాడు. ఆయన చనిపోక ముందు నుంచే చెప్తున్నాడు, నన్ను ఇలా శిలువ వేస్తారు, నేను 3వ దినాన లేస్తాను. లేచి 40 దినాలు అందరికీ కనబడి పరలోకానికి ఆరోహణం అయిపోయాడు. అక్కడ వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడంటే, ఏం చెప్పాడంటే శిష్యులకి, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్త ప్రకటించండి. ఏమిటి ఆ సువార్త? మానవులందరూ పాపులు, పాపాన్ని బట్టి నరకపాత్రులు. ఆ నరకం నుండి మానవులను ఉద్ధరించడానికి, రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, చనిపోయాడు, 3వ దినాన లేచాడు. ఆయనందరి విశ్వాసం ద్వారా మానవాళికి రక్షణ, పాపక్షమాపణ కలుగుతుంది. ఇది సువార్త అంటారు, శుభవార్త అంటారు. అంటే ఒక మంచి మాట, ఏదన్నా ఒక మంచి వార్త అంటే దాన్ని శుభవార్త అంటారు కదా, అదనమాట శుభవార్త. కాబట్టి ఆ శుభవార్త సర్వలోకానికి వెళ్ళి ప్రకటించండి.
మరి దేవుడేమో అట్లా ఆజ్ఞాపించాడు. అందుకని క్రైస్తవులు, నిజ క్రైస్తవులు అందరుగా ఈ సువార్త అందరికీ చెప్పాలని చూస్తారు. ఎందుకంటే దేవుడి ఆజ్ఞ అది. అయితే తెలియక మన దేశంలో కానీ ఆయా దేశస్తులు కానీ ఏమనుకుంటారంటే వీళ్ళ మతం చేస్తున్నారు, మతం మార్చేయడానికి చూస్తున్నారు అని కాదు. అంటే దేవుడు ఆజ్ఞాపించాడు, ఈ వార్తను అందరికీ చెప్పండి, బలవంత పెట్టద్దు. వాళ్ళు నమ్మితే రక్షణ పొందుతుంది, నమ్మకపోతే శిక్ష ఉంటుంది అని చెప్పారు. అందుకు అదొక ఆజ్ఞను, దేవుడి ఆజ్ఞ శిరసావహించాలిగా మనం. అందుకు చెప్తున్నాను తప్ప మీలో ఎవరైనా దేవుడిని నమ్ముకుంటే మాకు ఒరిగే దేవుడిని చెప్పండి, మీరు వెళ్ళబడతారు. చూసారా, టీచర్లు పాఠాలు చెప్తారు మీకు, మీరు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటే మీ భవిష్యత్తే బాగుంటుంది. ఈ టీచర్కి ఏముంది, ఆ పని చేసినందుకు జీతం ఇస్తారా అంతే కదా. మీరు బాగా చదువుకున్నారనుకోండి మీ యొక్క భవిష్యత్తు బాగుంటుంది అదనమాట. కాబట్టి అది అని చెప్తున్నాడు, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు. ఆ దేవుని రాజ్యం అంటే ఏంటంటే కొత్త ఆకాశము, కొత్త భూమి, అది నీతి నివసించే లోకం. ఇప్పుడున్న లోకంలో నీతి, నిజాయితీ, పవిత్రత, పరిశుద్ధత లోకంలో లేదు, ఎక్కడా లేదు. కాబట్టి అలాంటి ఈ దుష్టలోకంలో, ఈ దుష్టలోకాన్ని అది నశించిపోవడానికి సిద్ధంగా, ఈ లోకపు నటన గతించడానికి సిద్ధంగా. కాబట్టి కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించడం ఏంటంటే ఆధ్యాత్మిక జన్మ. చూసారా, ఎవరైనా చాలా భయంకరమైన ప్రమాదం నుండి కాపాడబడ్డారనుకోండి, ఏమంటారంటే మనలో జన్మ ఎత్తినట్టు అయిందయ్యా, చచ్చిపోతాను అనుకున్నాను, అంత ఘోరమైన ప్రమాదము, మరో జన్మ ఎత్తినట్టు, పునర్జన్మ నాకు సిద్ధించినట్టుగా ఉంది. యాక్చువల్గా నేను ఆ ప్రమాదంలో చచ్చిపోవాలి, అయితే దేవుడు కాపాడాడు, మరో జన్మ ఎత్తినట్టు అంటారే. అట్లాగే ఇది కూడా ఒక పునర్జన్మ, అంటే ఆధ్యాత్మిక జన్మ అన్నమాట. మన ఇప్పటిదాకా మన ఇష్టానుసారంగా మనం జీవించాం, అలా కాకుండా ఇప్పుడు ఆధ్యాత్మిక చైతన్యం కలిగి ఇక నుండి నేను దేవుడి ఇష్టానుసారంగా, దేవుడి మార్గంలో నేను నడుచుకుంటాను అని ఒక గట్టి తీర్మానం చేసుకొని ఆ దేవుడి కొరకు జీవించే జీవితాన్ని కొత్త జన్మ అంటారు. మరి ఇప్పుడు ఈ తప్పిపోయిన కుమారుడు మారాడుగా, అది కొత్త జన్మ. అలాగే బైబిల్లో పౌలు అని ఒక ఆయన ఉన్నాడు, పాల్. ఆయన ఒకప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్న వారిని హింసించేవాడు, బాధించేవాడు, చంపేసేవాడు, అట్లాంటి వాడు. అలాగా చంపడానికి మరో ఊరు వెళ్తున్నాడు గుర్రం మీద. ఆయనకి ఆకాశంలో ఒక పెద్ద వెలుగు కనిపిడి గుర్రం నుంచి కింద పడిపోయాడు. ఒక స్వరం వినిపించింది, ఆయన సౌలా సౌలా అని వేలు నన్ను హింసించుతున్నావు. ఆయన పేరు పౌలు పేరు అంతకుముందు సౌల్, అంటే ప్రభువాను ఎవడు అన్నాడు. నేను నీవు హింసించుచున్న యేసుని, అంటే నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు ఏం చేయాలో చెప్తారంటే అప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి యేసు ప్రభుని మరి తెలుసుకొని ఒక ఊర్లో అప్పటి నుంచి ఆయన జీవితం మారిపోయింది. అందుకని ఆయన ఏం చెప్తారంటే, పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను, ఇదివరకు నా పూర్వ జీవితం అలాంటిది, ఆ స్థితి నుండి దేవుడు నన్ను రక్షించాడు. ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తు ఆయన జీవిస్తున్నాడు. ఇక నేను జీవించే మిగిలిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న ఆ ప్రభు కోసమే. దాన్ని కొత్త జన్మ అంటారు. కొత్త జన్మ అంటే అదనమాట. 2 కొరింథీ 5:17 చూడండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కొత్తవాయను. అది ఎవరైనా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారాగా ఇలాగా పరివర్తన చెందితే, చూసారా, పరివర్తన అనే మాట మనకు తెలుసు కదా. పాప జీవితంలో జీవించే వాళ్ళు మనసు మార్చుకొని ఇక నుండి నేను మంచి మార్గంలో నడుచుకుంటాను అని ఒక తీర్మానం చేసుకొని నడుస్తే, చూసారా, దాన్ని ఏమంటారంటే పరివర్తన అంటారు. బైబిల్లో దాన్ని రిపెంటెన్స్ అంటారు. ఏమంటారు? రిపెంటెన్స్ అంటారు. అంటే మనస్సు మార్చుకోవడం, మనస్సు మార్చుకోవడం. ఇప్పుడు ఇదే అన్నమాట. ఎవడైనా క్రీస్తునందునేవో వాడు నూతన సృష్టి. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం నుంచి కొత్త జన్మ అనుభవం పొందుతారో వాళ్ళు ఒక కొత్త వ్యక్తి.
పాతవి గతించను, ఇక పాత అన్ని మర్చిపోవాలి ఇక. పాతవి గతించను, ఇదిగో క్రొత్తవి. ఇప్పుడు చూడండి గలతీ 6:15, గలతీలకు రాసిన పత్రిక 6:15. కొత్త సృష్టి పొందుటయే గాని ఉన్నతి పొందుట ఏమీ లేదు, పొందకపోవటం ఎందు ఏమీ లేదు. చూసారా, నీవు యేసు ప్రభువును నమ్ముకుంటే నువ్వు ఒక కొత్త వ్యక్తిగా మారిపోవాలి. ఎవరైనా నేను యేసు ప్రభువును నమ్ముకున్నాను, నా పేరు పీటర్, నా పేరు జాకబు, జార్జి, మేరీ అని చెప్పారు, కానీ వాళ్ళలో మార్పు లేదు. బూతులు మాట్లాడుతూనే ఉంటారు, అబద్ధాలు చెప్తానే ఉంటారు, దొంగతనం చేస్తానే ఉంటారు, ఇంకా పాడు పనులన్నీ చేస్తూ ఉంటారు. పేరు మారింది కానీ బతుకు మారు. అది అన్నమాట. అది ఉంటే అది కొత్త జన్మ కింద లెక్క. ఇక్కడేమన్నాడు, స్వత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఏంది ఏమీ లేదు. సున్న అంటే బాప్తిసం తీసుకున్నారు కూడా, కానీ జీవితంలో మార్పు రాలేదు. అంటే ఎందుకు సున్నతిగా బాప్తిసం కాదు అక్కడ ముఖ్యం. నీ బ్రతుకు మారిందా లేదా, నీ మాటలు మారేయాలి, నీ ఆలోచన విధానం మారిందా లేదా. ఈర్ష్య, అసూయ, ద్వేషాలు, కపటం, మోసం, చక్కరితనము, వ్యభిచారము, జాగ్రత్తము, అపవిత్రత, కామకత్వము, ఇలాంటివన్నీ విడిచిపెట్టి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా పరిశుద్ధమైన జీవితం జీవించాలి. అది అన్నమాట కొత్త సృష్టి పొందడం అంటే. పాతవి గతించిపోవడం అంటే అది. కాబట్టి అలాంటి జీవితం గురించి చెప్తున్నాడు ఇక్కడ ఈ యొక్క కొత్త సృష్టిలో. మరి అలాగా కొత్త సృష్టిగా చేయబడినటువంటి వాళ్ళు రాత్రి చెప్పుకున్నాం కాబట్టి ఇది వదిలేస్తున్నాం. కొత్త ఆజ్ఞ గురించి చెప్తాను. ఈ కొత్త సంవత్సరంలో మనము కొత్త ఆజ్ఞ గురించి మనం తెలుసుకోవాలి. యోహాను సువార్త 13:34. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. అది యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ద్వేషించుకోకూడదు, ఒకరికొకరు గోతులు తవ్వుకోకూడదు. ఒకరినొకరు ప్రేమించుకోవాలి, క్షమించుకోవాలి, సహించుకోవాలి, భరించాలి. అదనమాట. ఇది ఒక కొత్త ఆజ్ఞ ఇచ్చాడు యేసు ప్రభు. నేర్పించిన ఆజ్ఞ ఏంటంటే ప్రేమ కలిగి ఉండడము. అది ఒకే ఆజ్ఞ. పాత నిబంధనలో 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు 10 కమాండ్మెంట్స్ ఏం లేవు. ఇప్పుడు ఓన్లీ 1 కమాండ్మెంట్. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలెనన్నది. లవ్ దై నైబర్ యాజ్ దై సెల్ఫ్ అని ఉన్నది ఇంగ్లీష్ లో సూక్తి. అది బైబిల్లో ఉన్న వాక్యమే అన్నమాట. కాబట్టి మన దేవుణ్ణి ప్రేమించాలి, తోటి మనిషిని ప్రేమించాలి. సింపుల్. ఈ రెండే అండి. మరి ఎక్కువ లేవు ఆజ్ఞ. దేవుణ్ణి ప్రేమించండి, తోటి మనిషిని ప్రేమించండి. ఎక్కువ తక్కువ భేదభావాలు లేకుండా మనం ఒకరినొకరు ప్రేమించుకుంటుంటే ఇక వాళ్ళని మనం గేలి చేస్తామా? వాళ్ళ యొక్క అభివృద్ధిని మనం అసూయపడతామా? అసూయపడ్డాం కదా. అది ప్రేమ కలిగి ఉండడమే. కొత్త ఆజ్ఞ ఏంటంటే ఒకరినొకరు ప్రేమించుకోవడం. దాంట్లోనే చూడండి, గలతీలకు రాసిన పత్రిక అన్ని ధర్మశాస్త్రం అంతా ఆ ఒక్క ఆజ్ఞలోనే ఉన్నాయండి. 5వ అధ్యాయం 14వ వచనం. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. ధర్మశాస్త్రం అంతా, మోషే ధర్మశాస్త్రం ఏదైతే ఉందో అదంతా ఒక్క మాటను ఆధారం చేసుకొని ఉంది. ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించగలుగుతాం మనం? మనం స్వతహాగా ప్రేమించు. మనము స్వార్థపరులు. మనము పొరుగు వారిని ప్రేమించలేదు. ఈర్ష్యపడతాం, అసూయపడతాం, పగ ప్రతీకారం పెట్టుకుంటాం. ప్రేమించాలంటే దేవుడి ప్రేమ మనకు అర్థమైతే మనం పొరుగు వారిని ప్రేమిస్తాం. దేవుడు
పాపులమైన మనల్ని ప్రేమించాడు. ఆయన అంతగా మనల్ని ప్రేమించినప్పుడు మనం ఇతరులను ప్రేమించాలి కదా అనేది వస్తుంది అన్నమాట. మనము ఎవరి ప్రేమైనా మనం రుచి చూస్తే అప్పుడు మనం కూడా ఇతరుల పట్ల అలాగా ప్రేమ కలిగి ఉండాలి అని మనకు అనిపిస్తుంది. కానీ మనకు ప్రేమ రుచి చూడనప్పుడు మనం ఇతరులను ఏం ప్రేమిస్తాం? ప్రేమించలేదు. కాబట్టి అది అన్నమాట కొత్త ఆజ్ఞ. కాబట్టి ఇప్పుడున్న ఆకాశము, ఇప్పుడున్న భూమి మానవుల యొక్క పాపాన్ని బట్టి కలుషితమై ఉన్నాయి, అపవిత్రమై ఉన్నాయి. మన పాప స్వభావాన్ని బట్టే మనం ఈ లోకాన్ని కూడా మలినం చేసేసాం, పొల్యూట్ చేసేస్తున్నాం. చూసారా, ఎవరైనా వ్యసన పనులు ఉన్నారనుకోండి, వాళ్ళ రూమ్ ఎలా ఉంటుంది? సిగరెట్ పీకలతో ఉంటుంది, సారాయి గుడ్డలతో ఉంటుంది. అంతేగా, మనకి ఆ వ్యసనాలు లేవనుకోండి, శుభ్రంగా పెట్టుకుంటాం. రూమ్ కానీ బెడ్ కానీ అన్నీ శుభ్రంగా ఉంటాయి. ఆ వ్యసన పనులని అన్ని అంటే అతడు పాడైపోవడమే కాకుండా ఆ రూమును కూడా కలుషితం చేసేసాడు, అపవిత్రం చేసేసాడు, మురికి చేసేసాడు. అట్లాగే మనం కూడా ఈ లోకాన్ని అలాగా పాడు చేశాం. కనుక దేవుడేమో మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోతాయి, కొత్త ఆకాశం కొత్త భూమి నీతి నివసించే ఆ లోకంలో మీరు వెళ్తారు. మనం ఆయన వాగ్దానం బట్టి కొత్త ఆకాశము కొత్త భూమి కొరకు ఎదురు చూస్తున్నాం, కనిపెడుతున్నాం. వాటి ఎందుకు నీతి నివసిస్తుంది. కాబట్టి ఆ లోకంలో ఉండాలని మనకు ఆశ ఉంటే కనుక యేసు ప్రభునందు విశ్వాసం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడి ఆ నీతి నివసించే లోకంలో, రాజ్యంలో మనము ఉండడానికి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి ఈ యొక్క అవకాశం యేసు క్రీస్తు విశ్వాసం ద్వారా మనం ప్రార్థిస్తున్నాం. మీ ఇష్టం అది, ఇది అప్ టు యూ వెదర్ టు బిలీవ్ ఆర్ నాట్ టు బిలీవ్. ఇందులో ఏదో బలవంతం పెడుతున్నట్టు దేవుడు మాకు బైబిల్లో ఒక ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి ఈ ఆజ్ఞ గురించి చెప్తాం, ఎవరికైనా చెప్తాం. కాబట్టి దురదృష్టం ఏంటంటే ఈ యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళల్లో అందరూ జెన్యూన్ క్రిస్టియన్స్ ఉంటారు, కొంతమంది ఫాల్స్ క్రిస్టియన్స్ ఉంటారు. వాళ్ళు క్రిస్టియన్స్ అని చెప్తారు కానీ వాళ్ళ ప్రవర్తనలో మార్పు ఉండదు. అలాంటి వాళ్ళని చూసి చాలా మంది క్రైస్తవం పట్ల ద్వేషాన్ని ఏర్పడుతుంది. అందుకనే బైబిల్లో వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా నా నామము అన్ని జనుల మధ్య దూషింపబడుతున్నది అని చెప్పాడు యేసు ప్రభు. కాబట్టి దేవుని నమ్ముకున్న వాళ్ళు మన ప్రవర్తన బాగలేకపోతే ఎవరు దేవుని నమ్ముకోకపోగా మన దేవుని దూషిస్తారు. కనుక నమ్మిన వాళ్ళు, కొంతమంది 5 ఏళ్ళు 10 ఏళ్ళు 4 ఏళ్ళు క్రితం నమ్మిన వాళ్ళు ఉన్నారా? పుట్టుక నుంచి మేము క్రైస్తవం అని చెప్పేవాళ్ళు ఉన్నారా? వాళ్ళు మంచి జీవితం జీవించారు, మాదిరికరమైన జీవితం జీవించారు, మార్గదర్శకమైన జీవితం జీవించారు. అలా జీవించినప్పుడు మీ జీవితాన్ని బట్టి అనేకులు యేసు ప్రభువుని నమ్ముకొని మీలాగా ఉండాలి అని వాళ్ళు ఆశపడతారు. అట్టి ధన్యకరమైనటువంటి జీవితం మనందరికీ యేసు ప్రభువునందు విశ్వాసం ద్వారా ప్రాప్తిస్తుంది. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో మనము దీన్ని అభ్యాసం చేద్దాం. మనము ప్రేమ కలిగి ఉండడానికి అభ్యాసం చేద్దాం. ప్రేమ కలిగి ఉండడం అంటే ఇతరులని మాటలతో నొప్పించదుగా. ప్రేమ మాటలతో నొప్పిస్తారా? భార్య భర్త ఇద్దరి మీద ప్రేమ ఉందనుకోండి, భర్త తన మాటలతో భార్యను నొప్పించాడు, భార్య తన మాటలతో భర్తని అవమానపరచదు. అలాగే స్నేహితుల్ని, ఇరుగు పొరుగు వారిని, ఎవరిని ప్రేమ ఉన్నప్పుడు ఇంకా ఏం జరగదు. కాబట్టి అలాంటి ప్రేమ గల స్వభావాన్ని యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు పొందే అవకాశము ఉంది. ఆయన వాక్యంలో అలాంటి మాటలు మనము ప్రేమ కలిగి ఉండడాన్ని ప్రేరేపించేటటువంటి, ప్రోత్సహించేటటువంటి మాటలు. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా పాపక్షమాపణ పొంది ప్రేమ కలిగిన వారుగా మనం తద్వారా ఆ కొత్త ఆకాశము కొత్త నీతి నివసించి ఆ లోకంలో మనల్ని మనము సిద్ధపరచుకుంటాం. అట్టి విధంగా దేవుడు మనందరికీ తన మెడైన కృపను ప్రార్థన చేద్దాం. దయచేసి తల వంచండి చాలు.
ప్రేమ స్వరూప దేవ మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు వందనాలు. మీరు భూమి ఆకాశంలో సృష్టికర్త, పాపులను ప్రేమించి పాప విమోచన కోసం యేసు క్రీస్తుని పేరులో ఈ లోకానికి వచ్చి మానవ పాప ప్రాయశ్చిత్తార్థం శిలువలో మరణించి మూడో దినాలు మృత్యుంజయుడు లేచి 40 దినాలు మీ శిష్యులకి మిగతా వాళ్ళకి కనబడి పరలోకానికి ఆరోహణమైపోయారు. మా కోసం అక్కడ స్థలం సిద్ధపడుతున్నారు. మీ అందు విశ్వాసం ఉంచిన వారిని తీసుకెళ్ళడానికి మళ్ళా ఈ లోకానికి వస్తానని చెప్పారు. మీ రాకడ కోసం, రెండవ రాకడ కోసం మేము ఎదురు చూస్తాం. మా ప్రభువా, మా దేవా, పాపం వల్ల ఈ లోకం కూడా భ్రష్టమైపోతుంది, నాశనం సిద్ధంగా ఉంది. మరి మీ అందు విశ్వాసం ఉంచిన వారి కోసం మీరు కొత్త ఆకాశం పట్టుకుని నీతి నివసించే లోకాన్ని మీరు చేయకూడదు. మీ లోకంలో మేమందరం యుగ యుగాలు జీవించి ఆ గొప్ప భాగ్యం దయచేయగలరు. వృద్ధాప్యము లేని, మరణము లేని, రోగము లేని అక్షయ దేహులమై అమరులమై ఆ లోకంలో ఉండే భాగ్యాన్ని మీ అందు విశ్వాసం ఉంచిన మాకందరికీ మీరు ఇస్తామని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం మేము నమ్ముకొని ఆ లోకం కోసం, అట్టి జీవితం కోసం మేము కనిపెడుతూ ఉన్నాం. అట్టి కృప చేయవచ్చిన ప్రతి ఒక్కరిగా అనుగ్రహించండి. వారు వీటి గురించి ఆలోచించేటట్టుగా మంచి మనసుతో, ఓపెన్ మైండ్తో దీని గురించి వారు ఆలోచించి వాళ్ళు నిర్ణయం తీసుకునేటట్టుగా మీరు కృప చూపించవలసిందని సహాయం చేయండి. ఇంతవరకు మీ కృప మాకు తోడుగా ఉంచి నడిపించినందుకు స్తోత్రాలు, వందనాలు తెలుస్తుంది. జరగబోయే కార్యక్రమాలన్నింటిలో మీ కృప తోడుగా ఉంచి వస్తున్నారు. ఆ రక్షకుడు విమోచకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి పుణ్యాలు వేడుచున్నాం తండ్రి. ఆమేన్. నీతి నివసించే లోకములో, క్రీస్తు పాలించే రాజ్యములో, నీతి నివసించే